హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు టేస్టీ బ్రేక్ఫాస్ట్, ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుందాం. వచ్చేసేయండి. మరి ఇంక లేట్ ఎందుకు, వెళ్ళిపోదాం రండి వీడియోలోకి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు బొంబాయి రవ్వ, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 కప్పు రవ్వకి 1.5 కప్పు వాటర్ కావాలి. సో ఈ రవ్వ కొంచెం ఆయిల్ వేసుకొని రవ్వ జీలకర్ర వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత కప్పున్నర వాటర్ వేసుకోవాలండి. చక్కగా ఇది కేసరిలా రెడీ అవుతుంది. ఇది చల్లారబెట్టుకొని ఇందులోని ఒకటి బంగాళదుంప బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నది, అది పొట్టు తీసేసుకొని ఇందులో 2 కలిపి సాల్ట్ వేసుకొని స్మాష్ చేసుకోవాలి. సో చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. కలుపుకొని అది మనకి చేతులకి కొద్దిగా ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ అప్లై చేసుకొని చిన్న చిన్న గోలికాయల్లో బాల్స్ చేసుకుంటే అది మనకి మినపప్పు వడలకి ఎలా హోల్స్ చేస్తామో అలాగే హోల్స్ చేసుకొని 1 by 1 డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటిగా మనం వేసుకోవాలి అందులోని. సో టేస్ట్లో ఎక్కడ తగ్గేదేలే, అంత బాగుంటుందండి. సేమ్ మినపప్పు వడల్లాగే ఉంటాయి. గెస్ట్లు ఎవరైనా వచ్చి పెట్టారనుకోండి మీరు చేసి, సో ఇంత తొందరగా మినపప్పు వడలు ఎలా చేసావు అని అడుగుతారు. సో టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. టీతో సర్వ్ చేసిన బ్రేక్ఫాస్ట్కైనా చాలా మెచ్చుకుంటారండి. మరి ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేయండి. సో ఇగో హోల్స్ పెట్టుకొని ఒక్కొక్కటి కూడా మనం డీప్ ఫ్రైకి వేసుకుంటే అసలు చేతికి అంటుకోవండి. అలాగే మినపప్పు వడలకి టైం తీసుకున్నంత దీనికి అంత టైం తీసుకోదు. జస్ట్ ఇలా వేసామంటే అలా ఫ్రై అయిపోతాయి. సో గలగల్లాడుతూ చక్కగా క్రిస్పీగా ఎంత బాగుంటాయంటే ఇంకా మాటల్లో చెప్పలేం. నోట్లో పెడితే కరిగిపోతుంది, అంత బాగుంటాయండి. గిన్నెలో వేస్తే ఎంత గలగల్లాడుతున్నాయంటే అబ్బో, ఇలా వడ పట్టుకొని ఇలా నొక్కితే అంత క్రిస్పీగా ఉంటుందండి. సో దీనికి అల్లం చట్నీ, పల్లీ చట్నీ సూపర్గా ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్స్గా అయితే మామూలుగా తినేయచ్చు, లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చట్నీ చేసుకోవచ్చు. సో గెస్ట్లు ఎవరైనా అయితే వస్తే చేసి పెట్టారనుకోండి, మిమ్మల్ని మెచ్చుకోకుండా అయితే ఉండరు సుమా. సో మీకు